వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర బాధ్యులు ఎవరు? కురసాల కన్నబాబా లేకుంటే బొత్స సత్యనారాయణ? పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజ్యసభ పదవిని సైతం వదులుకున్నారు. విజయసాయిరెడ్డి స్థానంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబుకు ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన్ను ఉత్తరాంధ్ర నేతలు పెద్దగా లెక్క చేయడం లేదని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ డామినేట్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ఒక ప్రచారం అయితే మాత్రం ఉంది. కనీసం కన్నబాబు 3 జిల్లాల్లో పార్టీ సమావేశాలు నిర్వహించే స్థితిలో లేరని కూడా తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాకు చెందిన నేత అయినా సరే 3 జిల్లాల్లో మంచి పట్టు ఉన్న నాయకుడు. అనూహ్యంగా విశాఖలో సైతం ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బొత్స సతీమణి ఝాన్సీ లక్ష్మి విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. అప్పటి నుంచి బొత్స మరింత విశాఖపై పట్టు సాధించారు. ఎన్నికల అనంతరం జగన్మోహన్ రెడ్డి అయితే విశాఖ స్థానిక సంస్థల నుంచి బొత్సతో పోటీ చేయించారు. బొత్స సీనియర్ నేత కావడంతో అధికార పక్షం వెనక్కి తగ్గింది. అందుకే స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ అయ్యారు బొత్స. ఏకంగా శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షనేతగా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం కేబినెట్ హోదా దక్కుతుంది అనడంలో సరైన గౌరవం పొందుతున్నారు బొత్స. ప్రస్తుతం బొత్స ఉభయ గోదావరి జిల్లాల్లో కోఆర్డినేటర్గా ఉన్నారు. ఆయన ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలను కోరుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా కురసాల కన్నబాబును తెరపైకి తెచ్చారు. దీంతో బొత్స అయిష్టంగానే దీనికి ఒప్పుకున్నారు. అయితే కురసాల కన్నబాబుకు ఉత్తరాంధ్ర నాయకులు పెద్దగా సహకరించడం లేదు. శ్రీకాకుళం జిల్లా నుంచి పార్టీకి పెద్ద దిక్కులుగా ఉన్నారు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్ సోదరులు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఈ 3 నేతలు ఇప్పుడు ఫుల్ సైలెంట్ పాటిస్తున్నారు. కన్నబాబు నియామకం తర్వాత కూడా ఆయన్ను జిల్లాకు పెద్దగా ఆహ్వానించిన దాఖలు లేవు. విశాఖలో మాజీ మంత్రులు ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్ సైతం పెద్దగా ప్రయారిటీ ఇవ్వడం లేదు. అయితే బొత్స ఆదేశాలతోనే వీరంతా సహాయ నిరాకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో బొత్స హవా నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షనేతగా కూడా నియమించారు. అందుకే ఆయన చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాల్లో తాజా మాజీ మంత్రులుగా సైలెంట్ అయ్యారు. దీంతో సీనియర్ నేతగా ఉన్న బొత్స అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పార్టీ క్యాడర్ సైతం ఆయన ఆదేశాలను పాటిస్తుంది. బొత్సకు ఎనలేని గౌరవం దక్కుతుంది. అయితే ఈ క్రమంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు సైతం తన ఉత్సాహాన్ని తగ్గించుకుంటున్నారు.